కొండ పూజలు కొండ మల్లయ్య కానీ ఇస్తే ఏం కాదు. ఇంకా దీనికంటే మెట్రో పెట్టండి. వాళ్ళు మెట్రో పెట్టు ఏర్పడదు. మెట్రోలో కూడా వస్తారు కొద్దిగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, లోపలిదాకా తెలియదు అది. అది వాళ్ళకి అందరికి వచ్చలేదు. సీసీ గార్డెన్ కూడా నార్మల్ స్టార్టింగ్ ఆ బొడ్డులో అక్కడ ఉంటాయి అందరూ జాబ్తారు వాళ్ళు. ఊరికెళ్ళి నుంచి వచ్చేది ఏమన్నది ఇట్లా వాకింగ్ లేదు ఎక్కువైంది. అది కింద గట్టిగా ఉన్నది అడుగు కలుపుతూ వస్తా ఒక్కనే చాలు ఉండండి. పెరుగులాగుంటే కూడా పెరుగుకనే కలిసి ఉండాలి. ఇంకా పెరుగులాగుంటే కూడా ఎక్కువ వాటర్ ఎక్కువనే చెప్తున్నా కానీ అందుకే తీసేద్దాం. తక్కువ పడితే నేను చేస్తాను, మిగతా ఎవ్వరేం మాట్లాడకండి. మేము ఒక 10 లీటర్లు కలిపినాం. 10 లీటర్లు అసలు దాంతో ఇంకా వేస్తే కరెక్ట్ ఉంటుంది. గోశాల ఉందా వస్త్రం ఇవ్వాలి. అంతర్వస్త్రం ఒకటి ఉండాలి, మిగతా తీసేయాలి. దాన్ని ఏం చేస్తే గ్యాప్ కవర్ బాబు నువ్వు కూడా ఏం దగ్గర మధ్య ఇటు ముందుకు వరుస తప్పద్దు. అంటే కదా నువ్వు వెనకాల వాళ్ళిద్దరి మధ్య ఉండాలి. ఏమవుతుందంటే డైరెక్ట్గా పడేటువంటి పిడుగు కూడా పక్కకు పడుతుంది. అయినా దానికి మా ప్రయత్నం అనుకోండి. మనసులో తీసుకోవాలి. ఏ పరమాత్మ నేను శారీరక దృఢత్వము, మానసిక స్థిరత్వము, ఆత్మిక ఆనందం పొందడానికి యోగ సాధనలో భాగమైన మృతక స్థానం మూలికా చూర్ణాలతో కూడినటువంటి మట్టి స్నానము చేయడానికి అంతర్శుద్ధి బాహ్యశుద్ధి కలిగించుకోవడానికి
పూనుకున్నాము. మా అందరికీ అటువంటి భాగ్యాన్ని అనుకూల పరిస్థితులను ప్రసాదింతుగాక. ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువా యత్ భద్రం తన్న ఆసువా. ఓం త్రయంబకం యజామహే. కళ్ళపైన రెండు చేతులు అడ్డ పెట్టుకోండి. మెల్లగా తెలిసి చేతులు అడ్డం తీసేయండి. భగవంతుని కోరుకున్నాము మొదటి వేద మంత్రంలో, ఓ పరమాత్మ దురితాని పరాసువ, మా లోపల ఏమైనా మలినాలు, అంతకంటే భయంకరమైనటువంటి దురాలోచనలు, దుర్గుణాలు, ఇంకా భయంకరమైన దుర్వ్యసనాలు, ఏవైనా నెగిటివ్ ఏవైతే మొత్తం పరాసు, దురితాని పరాసు తీసేసి ఇప్పుడే మళ్ళీ అదే స్థానంలో కూడా మంచి గుణాన్ని, మంచి ఆలోచనని. చాలా బాగుంటుంది. మీరు చేసిన వాళ్ళు అసలు మట్టి స్నానం ఎందుకు చేయాలంటే దీంట్లో మనకు కొన్ని కోట్ల సూక్ష్మ మలినాలు ఉంటాయి చర్మం పైన. ఆ రోజు దాని మలినాలు మన శరీరం నుంచి బయటకు వస్తుంటాయి. అది మొత్తం పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు దాంట్లో నుంచి ఆక్సిజన్ సప్లై వస్తుంది ఈ కణానికి. ఆ కణానికి ఆక్సిజన్ సప్లై పెరిగినప్పుడు మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ చేయడం ద్వారా నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను. నేను దాదాపుగా నేను చేయడం కాకుండా ఇంట్లో మా మిస్సెస్ చేస్తాను, మా పిల్లలతో కూడా చేయిస్తాను. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు దాదాపు ఇప్పుడు మేము ఒక సోరియాసిస్ కేసును సాధక తీసుకెళ్తే నయమైపోయింది. అట్లా దాదాపు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నా కానీ బ్రహ్మాండంగా క్యూర్ అయిపోతాయి వితౌట్ మెడిసిన్స్. మన ప్రకృతిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. తర్వాత చాలా సీనియర్ శివ శ్రీనివాస్ ఒకసారి ఒక అర నిమిషంలో నీకు కలిగిన అనుభూతి ఇవ్వండి. అంటే అనుభూతి ఇవ్వడమే కాదు, ఈరోజు మళ్ళీ రీఛార్జ్ అనుకోండి, లేదా ఎట్లా ఏమంటారు, దాదాపు 25 సంవత్సరాల పైన శ్రీరామకృష్ణ గారిని తోడుకొచ్చి క్యాంపు పెట్టించి తర్వాత మట్టి స్నానం ఇవన్నీ కార్యక్రమాలు ఒక 3-4 సార్లు పెట్టించడం జరిగింది. అప్పటి నుంచే యోగా ప్రచారం తెలిసింది పెద్ద బాగా జరిగింది. శుభోదయ స్కూల్లో మార్కండే దేవాలయం వెళ్ళి కాలేదు. అప్పటి నుంచి గురుగారు నాకు చాలా సంబంధం ఏర్పడ్డది సిద్దిపేటలో. అప్పటి నుంచి నేను అనుకున్న యోగా ఆచరణ బాగా జరిగింది. మేము కాంప్లెంట్స్ వంచడం జరిగింది. చాలా చాలా కష్టపడ్డాం. అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఇంట్లో కూడా తెలిసేది కావచ్చు. అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా యోగా చేయడం, తర్వాత ఈ మట్టి స్నానం చేయడం చాలా అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలని కోరుచున్నాను. కంటిన్యూ చేయాలి, చేద్దాం. ఓకే, కనపడాలి. పర్మనెంట్ సెంటర్ కావాలి. సక్షమ సిద్ధి యోగా ప్రజెంట్. నా పేరు ప్రభుదాస్. నేను ఈ మట్టి స్నానం అనేది ఎస్ఎస్వైలో ఫస్ట్ ఇయర్ 2007 లోపల మసాజ్ మెసేజ్ మంచి ఎక్స్పర్ట్. ఎవరికైనా మసాజ్ అంటే ఇట్లా నలుగురు తెచ్చుకోవాలంటే సరే తీసుకొచ్చినాం. అన్నింటిలో ఎవరు పిలిచినా అందరికీ అన్ని రకాలుగా దాదాపు కొన్ని రకాలుగా తయారు చేస్తున్నాం. ఒక్కొక్క సెంటర్కి నేను 2 నెలలు పోతున్నాను కానీ సెంటర్ నర్స్ 15 రోజులు కరెక్ట్గా వస్తే అవుతారా ఇన్స్ట్రక్టర్ కాదా? నిదర్శనం శివ శ్రీనివాస్ శివనే కదా. ఒక నెలకు ఒకసారి పెట్టుకుంటే బెటర్. అర్థమైందా? నెలకు ఒకసారి పెట్టుకోండి. ఆ కాలు ఒకసారి ముందు తప్పండి. ఎట్లా తప్పుతారు? ఆగండి. ఎట్లా తప్పుతారు? జస్ట్ కూర్చున్న కాలని కొంచెం ఎడం వైపు రావచ్చు. ఎడం వైపు
అందరికి సరిపోతుంది. చేతులు సపోర్ట్ తీసుకొని కొంచెం ఇట్లా కావాలని మీకు ఇష్టం వచ్చినట్టుగా వేగంగా సూక్ష్మంగా కనిపించాలి. 6 వేళ్ళు భాగాలు మీకు ఎట్లా ఇష్టం ఉంటారు. ఇది దాదాపు ఒక 250 రోగాలు నయం చేస్తుంది. మనం ప్రూవ్ చేసింది కాదు, అమెరికన్ సైంటిస్ట్ ప్రూవ్ చేసింది. ఏదైనా ఫార్మల్ భారం చేస్తేనే మనం నమ్ముతాం. 50 రూపాయలు పతంజలి సార్. నీళ్ళలో చెరువులో కుండ తినవాలి లోపల నుంచి పేగులు మూడు 4 ఓకే మళ్ళీ ఒకసారి రెడీ స్టార్ట్. 1 ఇప్పుడు మనసు కొత్త దగ్గర వచ్చినాము. అదే ఇక్కడ రావాలి. రెడీ 2 అయినా అయితే వరుసగా బాడీ నాటుకోండి రండి. బాడీ ఒకసారి నానుకుంటే ఏంటంటే మట్టి మంచిగా పట్టుకుంటుంది. నానుకోనండి మాటి బాడీ నాటుకోండి. ఒకసారి తడిచిరా పోను ఒకసారి తడిచిరా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడక్కడ రండి. అక్కడ మొత్తం కాదు, ఇక్కడికి రండి. వరుసగా ఇట్లా పెట్టుకోండి. ఒక 10 అడుగులు 4 ఫీట్లతో ఇక్కడ పెట్టుకోండి. భిక్షపతి 4 ఫీట్ల డిస్టెన్స్ ఇక్కడ పెట్టుకోండి. నలుగురు పెట్టుకోండి. అవి ఎటు పోవు ఆడ పెట్టి గిడ పెట్టు ఆడబెట్టు. అందరు వినబడుతుందా? ఫస్ట్ తలకు షాంపూ లాగా పెట్టండి. మొదలు షాంపూ తలకు షాంపూ లాగా పెట్టండి. కుదుర్లకి ఇట్లా మంచిగా కుదుర్లకి ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోండి, కుదుర్లకు పెట్టండి. అది ఒక చిన్న కప్పు సరిపోతుంది. పేపర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ పేపర్ గ్లాస్ మనం సరిపోతుంది. వృధా చేయకండి అంతే. ఇటు పెట్టుకున్న కొద్దీ మిగిలింది ఏదైతే అక్కడ డ్రై అవుతుందో అక్కడ మళ్ళీ రుద్దండి. తలకు మంచిగా షాంపూ లాగా పెట్టుకున్న తర్వాత ఇట్లా మెల్లగా తలకు వెనక్కి కనుక్కోవాలి. వినబడుతుందా? లాస్ట్ వరకు వినబడుతుందా? శరీరం తడుపుకొని వస్తే మూమెంట్ సరిగా వస్తుంది, లేకపోతే మట్టి వృధా అయిపోతుంది. చక్కగా ఆ తలకు పెట్టుకున్న తర్వాత తలని టచ్ చేయకండి. మొత్తం ఇట్లా కొంచెం చేతిలోకి తీసుకొని ఇట్లా వెనక్కి అనాలి, ముందు నుంచి వెనక్కి అనాలి. ఆ తర్వాత మొత్తము ముఖం కవర్ చేయండి. మెడ చుట్టూ, భుజాల పైన, చేతుల పైన, చేతుల వెనుక సరౌండింగ్ గా మట్టి టచ్ చేయండి స్థలం ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ వినోద్ గారు చేస్తారు, ఆ మధ్యలో ఉండి నిలబడి చేస్తారు. చూడండి ఎట్లా పెట్టుకుంటారు, అతన్ని చూసుకుంటూ చేయండి. అయ్యో చూడండి, వినోద్ గారు మధ్యలో ఉండండి. మీరు ఆ మధ్యలో ఉండండి, అతను చుట్టూ చూసుకుంటూ చేయండి. ఫస్ట్ తల పెట్టుకుంటాను చూడండి. ఆ తర్వాత తలకు పెట్టుకొని కళ్ళు తప్ప మిగతా అన్ని కూడా కవర్ చేయండి. ముక్కు రంధ్రాలు, చెవి లోపలి రంధ్రాలు తప్ప మిగతా అన్ని కూడా మట్టితోని రుద్దుతుండండి. ఆ మొత్తం షాంపూ లాగా పెట్టుకున్న తర్వాత ఇక తలని ముట్టుకోవద్దు. శివ శ్రీనివాస్ గారు మీరు కూడా స్టార్ట్ చేయండి. స్నానం చేసి వచ్చిన తర్వాత దూరం నుంచి చేయండి. ఆ నీటి చుక్కలు గిన్నెలు పడకుండా ఉంటాయి.
వృధా చేయకండి. మంచిగా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పెట్టుకుంటుండండి, తర్వాత మధ్యలో మాటలు బంద్ చేసేయండి. దీని వలన ముఖ్యంగా గమనించాలి, శారీరక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో చర్మం యొక్క చర్మ వ్యాధులు ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలుగా విడిచిపెట్టుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. మొదటిసారి వృద్ధులు కావచ్చు, దురద కావచ్చు, దురద లోపల కూడా రకరకాలుగా ఉంటుంది. ఆ రకరకాలుగా మొత్తం కూడా అవన్నీ కూడా అయిపోతాయి. ఇప్పుడే చెప్పాలా రుద్దుకుంటున్నావు ఎట్లా అనిపిస్తుంది? ఇక మన బావి దగ్గర ఉన్నటువంటి మట్టి లెక్కనే మూలికలు అంటే మామూలుగా అంతా నీకు వెనక కనుక ఫస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం మనతో ఇంట్లో పెట్టుకోలేం కదా. దోచుకొని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. మనకేమో మన వాళ్ళు చెప్పింది సరిగ్గా వండబట్టగా దానికి ఇంకెవరో సర్టిఫికేషన్ ఇస్తే తప్ప బాగుంటుంది నమ్మొచ్చు అనేటువంటి దుస్థితిలోకి మనం పడిపోయినాం. భారతదేశం గతంలో విశ్వగురువే, ఎప్పటికీ కూడా విశ్వగురువే. వేరే దేశాలలో ఉన్నది ఏంటంటే భౌతిక సంపద మాత్రమే. భౌతిక సంపద అంటే ఏంటంటే వాళ్ళకి మనకు కనబడుతున్నటువంటి బంగాళాలు రోడ్లు ఇంకేమో కనబడుతుంటాయి తప్పిస్తే మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఇట్లాంటి విజ్ఞానాన్ని అందించడానికి ఈ సిద్ధిరాములు గారు, అశోక్ గారు, కృష్ణమూర్తి గారు, ఇంకా మిత్రులు మన శ్రీనివాస్ గారు ఎందరో కూడా వారి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. మన కోసం మనం ఇవ్వడానికే సమయం సరిపోనప్పుడు మరి వాళ్ళకి ఎట్లా వీలవుతున్నది? ఎట్లున్నది? మనకున్న 24 గంటలలో 8 గంటలు పనిచేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, ఇంకొక 8 గంటలు డెఫినెట్లీ సమాజ సేవకు వినియోగించాల్సిందే. మనం దాన్ని పక్కన పెట్టేసి మనకు ఆ సెల్ ఫోన్ అనేటువంటి ఒక రోగం మన చేతిలోకి వచ్చిన తర్వాత అది చేతులు లేకపోతే నిద్ర లేని పరిస్థితిలోకి పడిపోయినాం. ఆ దుస్థితి నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే మన ఈ యోగ సంపదని, భారతదేశ సంపదని తప్పకుండా కాపాడుకోవాలి. అందుకోసం మనందరం కూడా సైనికులుగా పోరాడదాం. కృషి చేస్తున్నటువంటి సిద్ధిరాములు గారిని, మిత్రులు బొజ్జ అశోక్ గారిని, పాల్గొన్న మీ అందరినీ కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకసారి క్లాప్స్ ఇస్తారు కదా, బాగా నచ్చిందా లేదా? కుడి చేయి పైకి పెట్టేసి కుడి చేయి మాత్రమే మూమెంట్ వస్తుంది. నేను ఒక్కసారి 2 సార్లు చేస్తాను, 1 2 1 2 3 2 సార్లు చేస్తాను, తర్వాత మీరు చేయండి. మీకు 4 టైమ్స్ చేస్తే ప్రోత్సాహం ఇంకా బాగా చేయండి. రెడీ? నాకు 20 సంవత్సరాల కాలం నుంచి యోగా అభ్యసిస్తూ ఉన్నారు. గతంలో చాలా ఎన్ని కార్యక్రమాలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ మడుబాన్ అనేది మన సిద్ధిరాములు గారు కానీ సంక్షేమ యోగా సందర్భంగా
ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇది సిద్ధిరాములు గారు చెప్పినట్టు ప్రతి నెల 3వ ఆదివారమో 4వ ఆదివారమో చేస్తే కూడా చాలా బాగుంటుంది. మన కోఆపరేటివ్ మరియు భూమి విల్లాస్లో నాయకం నగర్లో 3 చోట్ల ఉచితంగా యోగా శిక్షణా తరగతులు నడుస్తున్నవి. కాబట్టి అవకాశము సమయం అనుకూలం ఉన్నటువంటి వ్యక్తులు ఆయా క్లాసులకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఉదయం 5:15 to 6:30 వరకు సరస్వతి శిశు మందిర్లో యోగా క్లాస్ ఉంటుంది.